పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలను పెద్దపల్లి పార్లమెంట్ ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి మేకల తిరుమల తెలిపారు. నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని, నా గుర్తు టీవీ గుర్తని, ప్రజలు నన్ను ఆశీర్వదించాలని చెప్పారు. ఇక్కడ ఏ నాయకులు వచ్చినా ఏం చేయట్లేదని, పేరుకు మాత్రమే నాయకులు అని, గెలవక ముందొకలా గెలిచాక ఒకలా ఉన్న నాయకులను నమ్మొద్దని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న నాయకులు ఎక్కువ అని అన్నారు. నేను ఒక మాదిగ బిడ్డగా నేను ఇచ్చే హామీలను తప్పకుండా నెరవేరుస్తానని, నన్ను గెలిపించాలని పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా మేకల తిరుమల మాట్లాడుతూ, నేను మేకల తిరుమల అండి, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయడంలో నా ఉద్దేశపూర్వకమైన ఉద్దేశం ఏంటి అని అంటే, నేను మెయిన్గా జర్నలిజం చేస్తున్నాను. నేను జర్నలిస్ట్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మన రామగుండం కానీ పెద్దపల్లి కానీ నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క సమస్యపై మనకు అవగాహన ఉన్నది. దాన్ని బట్టి మనకేంటి, ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, ఏం జరగాలి, ఎక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయని మనం చుట్టుప్రక్కలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. దాన్ని చూసినట్టయితే ప్రజలకు ఎలాంటి న్యాయం కానీ ఏం జరగట్లేదు, ఎవరు ఏం చెయ్యట్లేదు. ఏ పార్టీ అయినా కూడా వచ్చి పోవడం, చూడడం, ఎలక్షన్ టైంలో రావడం తప్ప ప్రజలకు చేసిందేం లేదు, వాళ్ళకు ఒరిగిందేం లేదు. మెయిన్గా పెద్దపల్లి డిస్టిక్లో ఉన్నది ఏంటి అని అంటే, పెద్దపల్లిలో ప్రతి అవసరానికి కానీ దేనికి కానీ మాదిగ అనే ఒక పిలుపుతో సహా మాదిగలను పిలిచి వాళ్ళతో అవసరాలు తీర్చుకొని వాళ్ళను పార్టీ పరంగా నిలబెట్టుకొని వాళ్ళు గెలిచిన తర్వాత మాదిగలు అనే ఒక పదాన్ని వాడుకొని ఒక సామాన్య ప్రజలను మాదిగ అనే కులం మాటతో వాళ్ళని దూరం చేస్తూ, ఏ పార్టీ కానీ దేన్ని కానీ మాదిగలు అనే ఒక కులం పేరుతో దూషించినట్టు మాట్లాడి చేయడము, ఎలక్షన్స్ కానీ ఏదన్నా మనకి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కానీ ఎలక్షన్ టైంలో సీటు కేటాయించడంలో విషయం కానీ చాలా అన్యాయం చేస్తున్నారు. దీన్ని బట్టి మనకేంటి అంటే, ఇప్పుడు మాదిగ అనే మాట రాకుండా మన అవసరానికి వాడుకొని వదిలేస్తే వాళ్ళని ఏముంటుంది, వాళ్ళతో మనకు పనులు ఉంటాయి కదా, వాళ్ళను ఒక అందలం ఎక్కించాలి అనే ఉద్దేశంగా చూడాలి. కానీ వీడు అందలం ఎక్కితే మమ్మల్ని ఎక్కడ అనగదొక్కుతాడనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు కానీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కానీ వేరే కులస్తులు కానీ అందరూ అనగదొక్కాలని చూస్తున్నారు తప్ప, వీళ్ళకు కూడా ఒక మనసు ఉంటుంది, మనస్తత్వాలు ఉంటాయి, వీళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళకు కూడా ఒక స్థానాన్ని కల్పించాలని ఏ పార్టీకి కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి ఉద్దేశం లేదు. మెయిన్ ఏంటంటే వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా మన వెంకటేష్ నేత గారు కానీ, ఇప్పుడు మన కాంగ్రెస్ లీడర్స్ కానీ, టీఆర్ఎస్ లీడర్స్ కానీ ఎవరు కానీ వాళ్ళు ఏంటి అని అంటే, లోకల్ క్యాండిడేట్స్ కారు కానీ అవుట్డోర్ నుంచి వచ్చి ఇక్కడ లోకల్లో నిలబడి గెలిచిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీతో సెటిల్ అయ్యి ప్రజలకి ఏ సౌకర్యాలు చేయకుండా ఏం లేకుండా వాళ్ళకంటూ ఏమున్నది ఏం లేదు చూద్దాము అని హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఓటు వేయించుకున్న మంది వస్తున్నారు, తర్వాత వెళ్ళిపోయి ఫ్యామిలీతో సెటిల్ అయ్యి ఇక్కడ కాకుండా హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ సెటిల్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు. ఎలక్షన్ టైంలో వచ్చి కాళ్ళు కడుపులు అన్ని గడ్డాలు పట్టుకొని బతిమలాడుకుంటే, ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవరు కాళ్ళు పట్టడానికి వచ్చి ఇప్పుడు రాళ్ళు పట్టడానికి వస్తున్నారు తప్ప సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. నా ఉద్దేశపూర్వకంగా నేను వచ్చుడు ఏంటి అని అంటే, మన పెద్దపల్లి నియోజకవర్గంలో జరిగే అన్యాయాలకు కానీ జరిగే అక్రమాలకు కానీ ప్రతిదానికి దేనికైనా కూడా నేను ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. కాబట్టి నేను ఏదన్నా ఒకటి చెయ్యాలి, ముందుకు రావాలి, ఒక మాదిగ బిడ్డగా నిలబడి నేను ఏదన్నా ఒకటి సాధించాలి, నేను గెలిచి తీరాలి, ఏ రాజకీయ నాయకులు చెయ్యని పని కూడా మనం ప్రజలకు చేసి ముందుకు వచ్చి నిలబడాలనే ఉద్దేశం కొద్దీ నేను ఒక ఆడపిల్లనైనా మాదిగ కులస్తురాలిని కాబట్టి నిలబడుతున్నాను. పెద్దపల్లి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలి, ఓటు వేయాలి, గెలిపించుకోవాలి. నేను తెలంగాణ ఉద్యమాల టైంలో మా భర్తను కోల్పోయాను. అయినా నాకు ఏం న్యాయం జరగలేదు. భర్తను కోల్పోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తానన్నది, 10 లక్షల రూపాయలు ఇస్తానన్నారు, కానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. నా పిల్లలు చిన్నప్పుడు నా భర్త చనిపోవడం వల్ల నేను ఎంతో ఆశ కొద్ది తెలంగాణ ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇస్తుంది, నాకు సహాయం చేస్తుంది, వ్యాపారం చేసుకొని పిల్లల్ని తీసుకొని బ్రతుకుదామన్న ఉద్దేశంలో ఉన్నాం. కానీ మాకు ఎలాంటి సహాయం ఏ గవర్నమెంట్ నుంచి అందలేదు, ఏ పార్టీ సందర్భంగా కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయలేదు. అట్లో ఇట్లా కష్టపడి మేము బ్రతికేస్తున్నాం. కాకపోతే ఏంది అని అంటే, ఇట్లా మభ్యపెట్టి మనుషుల్ని మాట్లాడి తీసేసినట్టు మాట్లాడి కూడా మాకు దొంగ వాగ్దానాలు చేసి ఇలాంటి ప్రజల మాటలను నమ్మించి మోసాలు చేసి ఒక పిల్లల్ని ఒక రాష్ట్రాన్ని అనాథలుగా చేసినట్టు చేస్తున్నారు. అంతే తప్ప మాకు రాజకీయ నాయకులు చేసేది ఏం లేదు, మేము చూసేది ఏం లేదు. వాళ్ళ స్వార్థ వాళ్ళు వస్తున్నారు పోతున్నారు తప్ప